పార్ట్ 4 పరేంగిత ప్రజ్ఞ. దాదా గవంద్ ఆత్మకథ. 3వ పాఠం. కుటీరంలో ఒంటరిగా. గత కొద్ది మాసాలుగా మనసు వికలమవుతోంది. ఏదో అంతర్మథనం సాగుతోంది. ఆంతర్యం తిరగబడుతోంది. అలజడి ఎక్కువవుతోంది. ఇల్లు, కుటుంబం, భద్రత ఏవీ లేకుండా పోయాయి. ఏకాంతవాసానికి వచ్చి చేరాను. ఎందుకు, ఏం సాధించాలని? ఈ మధ్య అనిశ్చితి పెరిగింది. ఆలోచనలు నన్ను కలవరపెడుతున్నాయి. ఈ చిన్న కుటీరంలో ఒంటరి జీవనం. ఒక గమ్యం లేదు, లక్ష్యం లేదు. ఇలా ఎంతకాలం? సహాయం చేసేవారు లేరు. దారి తెన్ను కనిపించడం లేదు. నేను ఎంచుకున్న మార్గం సరైనదా కాదా? చెప్పేవారేరి? అంతా అయోమయం. నాకంటూ ఒక గురువు లేడు, గురుతూ లేదు, ఆధారం లేదు. నాకు తెలిసింది పాత జీవితం పైన అయిష్టం ఏర్పడడం, ఆత్మాన్వేషణలో ధన వ్యామోహం ఉండకూడదని, కోరికలు ఉండరాదని, భౌతిక సుఖాలు సంపదలు అవరోధాలని అంటారు. ఇప్పుడు ఏ వ్యసనాలు లేవు. గతం పైన తెరపడింది. అయినా సాధిస్తున్నదేమీ కనిపించడం లేదు. తర్వాత ఏమిటి? ఏం చేయాలి? ఎటు పయనం? ఏం సాధించాలి? నాకు ఆదర్శాలు లేవు. సిద్ధాంతాలపై విశ్వాసం లేదు. అవి అన్నీ ఎవరో కల్పించి రాసిపెట్టినవి. అనుభవానికి అందవు, పరీక్షకు నిలవవు. మతాలు, తత్వాలు, వాటి నియమాలు మనిషిని బంధిస్తాయి తప్ప స్వేచ్ఛనివ్వడం లేదు. విశ్వాసం కలగడం లేదు. అందుబాటులో రేడియో కానీ పత్రికలు కానీ లేవు. నా పైన వాటి ప్రభావం పడే అవకాశం లేదు. ఆ అవసరము లేదేమో. కలలకు, ఆశయాలకు గట్టి పునాదులే ఉంటాయి. అవి నాగరికత, సంస్కారం ముసుగులో కాపురం చేస్తాయి. సర్వసంగ పరిత్యాగినైనా వ్యామోహంలో పడవేస్తాయి. నాకు వేటిపైన మోజు లేదు, ప్రలోభం లేదు, ఏదీ కావాలని లేదు. కనుక వాటి నీడ నాపైన పడదు. కోరికలు, వ్యసనాలు, కలలు ఎట్లా ఏర్పడతాయో నాకు తెలుసు. వాటిని పొదిగే మనస్సు నా అధీనంలో ఉంది. క్షణంలో మనస్సు శూన్యమవుతుంది. కోరికలు నశిస్తాయి. విషయాసక్తి లేకపోతే మనస్సు మన అధీనంలో ఉన్నట్లే. అప్పుడు అసలు మనస్సుతో పనే ఉండదు. మనస్సును నమ్ముకుంటాం కానీ మనసే మంచిగా మోసం చేస్తుంది, మెత్తగా బాధిస్తుంది. మనస్సును జయించామని మురిసిపోతాం. నిజానికి మనస్సే మనల్ని జయిస్తుంది. నేను మనస్సునే అధీనం చేసుకోగలిగానని కలవరింతలు, కామం ఉండవని గర్వపడ్డాను కానీ అవి వాస్తవానికి లేకుండా పోలేదు. నాలోనే అణిగిమణిగి ఒక మూలకు చేరాయి. అవి నిశ్శేషంగా కరిగిపోలేదు. ఒక విధంగా అవి బండ బారాయి. పైగా గమనిక వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల మరింత సున్నితంగా మారి తలలు విదిలించాయి. అయినా నా సాధన కొనసాగుతూనే ఉంది. అంతర్వీక్షణ సాగుతూనే ఉంది. గమనిక, అవగాహన పెరుగుతోంది. ఆలోచనలు పక్కకు తప్పుకుని సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయి. కనుక అంతరంగ యాత్ర సజావుగా సాగుతోంది. కానీ గమ్యం తెలియడం లేదు. గమన వేగం అంతుబట్టడం లేదు. దిశానిర్దేశం అసలు లేదు. దిక్సూచి లేని ప్రయాణం కదా. ఆశించడం, ఆశలు కల్పించుకోవడం మనసు మరిచింది. క్రమంగా ఆలోచనలే అవసరం లేని స్థితికి చేరాను. ఇప్పుడు మనసు చెదరడం లేదు. ఆలోచనలు పరిపరి విధాల పోవడం లేదు. ఆలోచనలు లేనప్పుడు అవసరాల ఒత్తిడి ఉండదు. ఆశించడం లేనప్పుడు అవసరం ఉండదు. ఆశలు లేవు, ఆకాంక్షలు లేవు. అన్నీ నిష్క్రమించాయి. లయించిపోలేదేమో. అనునిత్యం జరిగే దానితో తృప్తిపడి జీవించడం అలవాటైంది. ఏది జరగాలో అదే జరుగుతుంది. ఆమోదించడమే నా పని. ఆలోచించడం లేదు, ప్రతిఘటన లేదు, అయిష్టం లేదు. అంటే వాంఛించే గుణాన్ని మనస్సు కోల్పోయినట్లు. క్రమంగా శూన్యం నన్ను ఆవరిస్తోంది. అయినా ఒంటరితనం, ఏకాకిగా, ఏకాంతంగా, నిర్జన ప్రదేశంలో జీవించడానికి చాలా ధైర్యం, సంయమనం, ఓర్పు కావాలి. లేదా మూర్ఖత్వం కావాలి. నాకు అంతర్దృష్టి ఒక్కటే రక్షణ. ఏది జరిగినా ప్రమేయం లేనట్లే, ఆమోదమే ప్రమోదం.
నాలో కొత్త శక్తి వచ్చి చేరుతోంది. క్రమంగా అది తెలుస్తూనే ఉంది. రోజు రోజుకు విశ్వాసం బలపడుతోంది. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అది భావాతీత చైతన్యమని తెలుస్తోంది. అందులో రహస్యం లేదు. అంతా ప్రశాంతి, నిశ్శబ్దం, శూన్యం, నిర్మోహం. ఆ శూన్యంలో విషాదం లేదు, స్తబ్దత లేదు. అది జడం కాదు, భావరహిత స్థితి. అది చైతన్యం. ఆ స్థితిలో మనస్సు జోక్యం ఉండదు. వచ్చిన శక్తి పోదు, పూర్ణంగా సుస్థిరంగా మనలో ఉండిపోతుంది. మరింత ఉజ్వలంగా ఉద్దీప్తమవుతుంది. మనోబలం పెరుగుతోంది. యవ్వనిక విస్తరిస్తోంది. గతం నుండి సంపూర్ణ స్వేచ్ఛ లభించింది. భవిష్యత్తు నుండి విముక్తి లభించింది. కేవలం వర్తమానంలో జీవించడానికి అలవాటు పడ్డాను. మనస్సు బయట తిరుగుళ్ళు మానింది. ఆలోచన భావంలో ఒదిగిపోయింది. భావం మనసు వెనక ఎక్కడో దాక్కుంది. దాంతో చైతన్యం పురివిప్పింది. అవగాహన పెరిగింది. ప్రజ్ఞ లాంటిదేదో పైకి రాసాగింది. ఈ కుటీరానికి వచ్చినప్పటి నుంచి నేటికి ఎంత తేడా! ఇప్పుడు ఉద్వేగాలు, ఉద్రేకాలు అన్నీ సమసిపోయాయి. అమ్మ, తమ్ముడు మనసులోకి వస్తే మాత్రం కాస్త కల్లోలం జరుగుతోంది. ఎంత నిర్వేదంతో ఇల్లు వదిలి వచ్చినా నాలో ఏదో మూల ఇంటిపైన మమకారం కలుగుతోంది. నేను లేని కుటుంబం ఊహించసాగాను. అమ్మను గురించి నా బెంగ. తమ్ముడు ఇబ్బంది పడి ఉంటాడు. వాడికి వ్యాపారంలో మెలకువలు తెలియవు. అయినా వయసొచ్చిన కుర్రాడు, నెట్టుకురాగలడు. అయినా మనసు అటు లాగుతోంది. ఒక్కసారిగా భయం నన్ను ఆవహించి చలించిపోయాను. నిలువెల్లా కంపించాను. చాలా విషయాల్లో నేను ధైర్యంగానే ఉంటాను. భయం రానివ్వను. అనుమానానికి అవకాశం ఇవ్వను. వేటలోనూ ధైర్యంగా ఉండేవాడిని. 1944లో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాను. ఒక్కసారి పోలీసులు తరిమి కొట్టారు. వేటలో ధైర్యం కావాలి. చిన్నతనం నుండి తుపాకీ పట్టి వేలాడడం అలవాటు. అడవి పందుల్ని వేటాడేవాడిని. అడవి పందులు చాలా భీకరంగా ఉంటాయి. ఒక్కసారి రాత్రివేళ మంచుపై నుండి పులిని కాల్చడానికి ప్రయత్నించాను. నా జీవితంలో చాలా సాహస కార్యాలున్నాయి. అన్నీ ప్రమాదాల అంచుకు చేర్చినవే. ధైర్యం నా ఆయుధం, సాహసం నా ఊపిరి. క్రికెట్లో కెప్టెన్ని. ఎప్పుడూ ఓటమి ఎరుగను. అసలు నాలో పిరికితనం లేదని నా నమ్మకం. ఇక్కడ ఏకాంతవాసంలో ఒంటరిని. నిర్జన ప్రదేశంలో ఎవరూ లేని చోట భయం ఎలా ఉంటుందో తెలిసింది. నాలోనూ పిరికితనం ఉంది. అది అప్పుడప్పుడు బయటకు తొంగి చూస్తోంది. ఎవరైనా నన్ను దోచుకుంటే, దిక్కు ముక్కు లేని స్థితిలో చనిపోతే అనుమానాలు, భయాలు. మనసు రకరకాల సంఘటనల్ని జ్ఞాపకం చేస్తోంది. భయపెడుతోంది. ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఈ భయాలకు బలమైన కారణాలు లేవు. నిష్కారణంగా భయం మనిషిని పట్టుకుంటుంది. ఆలోచనలు సైతం భయం కలిగిస్తాయి. ఆలోచనలు వేరా? కాదు. ఆలోచనలు నావే, భయాలు నావే. ఇక్కడ నుండి భద్రత ఉన్న చోటుకు వెళ్ళాలనిపిస్తోంది. మనస్సు అలజడి సృష్టిస్తోంది. పారిపోమ్మని ప్రేరేపిస్తోంది. అంటే నా బలహీనతల్ని తెలిసి నిరోధించలేకపోతున్నాను. ఎవరితో చెప్పుకోను? ఎవరు ఓదారుస్తారు? ధైర్యం చెప్పేందుకు, మార్గం చూపేందుకు? నాకు ఒక గురువు లేడు. నన్ను నేనే ఓదార్చుకోవాలి, ధైర్యం చెప్పుకోవాలి. మంచి కానీ చెడు కానీ భరించవలసింది నేనే. అంతర్ముఖం అయితే అన్నీ మర్చిపోవచ్చు. అదొక్కటే మార్గం, తరుణోపాయం. ఫలితం నా చేతిలో లేదు. విధికి తలవంచక తప్పలేదు. ఆ పరిస్థితిలో మనసు నైజం గ్రహించసాగాను. భయంగానే భయాన్ని గమనించసాగాను, శోధించసాగాను. ఒంటరిగా, నెమ్మదిగా హృదయ కుహరంలో జొరబడి మనశ్చర్యల్ని, క్రియల్ని నిశ్చింతగా పరిశీలించాను. ఆంతర్యం బోధపడసాగింది. ఇంతకాలంగా తెలియని విషయాలు తెలిసి రాసాగాయి. మనస్సుకు బయట తిరిగే పని తగ్గింది. అదే అంతర అవలోకన. ఇప్పుడు మనసు నన్ను ప్రలోభ పెట్టడం లేదు. ఆలోచన కలిగిన తెల్లమబ్బు తునకల విడిపోతోంది. బాహ్య ప్రేరణలు కలత పెట్టడం లేదు. మనోభావన నిర్మలంగా మారింది. నిశ్చలంగా ఉంటోంది. లోపల ఉన్నదేదో బయటపడుతోంది. బయట ఉన్నదేది లోపల ప్రవేశించడం లేదు. గమనిక వల్ల మరికొన్ని భయాలు మాయమైనాయి.
అవి నావే నని నాలోనివేనని ఇంతకాలం తెలియదు. ఇప్పుడు వేటి ప్రభావం నాపైన ఉండడం లేదు. బహుశా నా మనసు పొరల్లోకి నిష్క్రమించి ఉంటాయి. భయం గురించిన ఆందోళన కన్నా శృంగారం గురించిన ఆలోచన మరీ ప్రమాదం. నాలో ప్రకంపనలు ఎక్కువైనాయి. ఉద్రేకం కలుగుతోంది. వీటిని ఎదుర్కోవడం ఎలా, వీటిని అణచడం ఎలా? ఆలోచనల్లో ఇవి గమనిస్తే పారిపోయే రకం కావు. వాటి మూలాలు తెలుసుకోవాలి. అనుభవించి ఉపశమింప చేయటం జరగని పని. ఉద్రేకాలు తారాస్థాయికి చేరి నన్ను లోబరుచుకోసాగాయి. ఉక్కిరిబిక్కిరవుతున్నాను. అయినా ఘోటక బ్రహ్మచారిని, అస్ఖలిత బ్రహ్మచారిని, నిగ్రహం కలవాడిని. నాకు సెక్సు వాంఛలు కలగడం ఏమిటి? స్త్రీ వ్యామోహం పరిహరించలేనా? స్త్రీ సంపర్కం అవసరమా, అనివార్యమా? నాకు అసలు ఎప్పుడూ ఈ ధ్యాస లేదు. దానివల్ల ఒరిగేదేమీ లేదని నా అభిప్రాయం. అది వ్యసనమని నా భావం. ఎంత తెలిసినా, నాకు నిగ్రహం పాటించినా నాకు ఇప్పుడే కోరికలు కలగడం ఏమిటి? పిచ్చి పిచ్చిగా కోరికలు బుసలు కొడుతున్నాయి, రెచ్చగొడుతున్నాయి. అసలు వీటికి మూలం ఏది? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇంతకాలం ఎక్కడ దాక్కున్నాయి? వీటి ఆనుపానులు, పుట్టు పూర్వోత్తరాలు నిశ్చితంగా గమనించాలి. మనస్సే కారణం అనిపించింది. కోరికలు, ఉద్రేకాలు కలిగించేది మనస్సే. నా అనుమానం ఎంతవరకు నిజం, ఎంత విశ్వసించదగినవి ప్రశ్నించుకున్నాను. అసలు మనసుకి ఇదేం రోగం? ఎందుకు ఉద్రేకాలు కలిగించాలి? ఈ లోపల నుండి ఉబికి వస్తున్న ఒక్కొక్క ఉద్రేకం ఒక్కో ప్రమాద సూచిక, ప్రతిదీ శృంగార వీచిక. వాటిని ఆచరణలో పెట్టడం, అనుభవించడం ఎలా సాధ్యం? అన్నింటినీ నిర్లిప్తంగా, నిర్మోహంగా గమనించసాగాను. ప్రాపంచిక విషయాలు సరే, అవే నశిస్తాయి. వద్దన్నా ఆగవు. అవి జరిగి తీరాలనే లేదు. నిర్లక్ష్యం చేస్తే అవే అంతరించిపోతాయి. కుటుంబం గురించిన ఆలోచనలు ప్రమాదం కాదు. అవి జరిగినా జరగకపోయినా నష్టం లేదు. ఎప్పుడో ఎక్కడో జరగబోయే విషయాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. నాకెందుకు బెంగ? అవి మేధో జనితాలు, జ్ఞానంతో సంబంధం లేనివి. నాలో ఇంకా సంసార ప్రలోభాలు ఉన్నాయన్నమాట. ప్రతి చిన్న విషయానికి స్పందించడం, పెద్దగా ఆలోచించడం, మదన పడడం మనకు అలవాటు. అవి నిజాలే భ్రమ కలిగిస్తుంటాయి. నిజాలయ్యే అవకాశం ఉంటుంది కనుక. అవి నిజాలనే భ్రమ కలిగిస్తుంటాయి. నిజాలయ్యే అవకాశం ఉంటుంది కనుక. కానీ నా మనసు ప్రకల్పించే ఆలోచనలేవి వాస్తవంలో జరిగే అవకాశం లేదు. అందుచేత నేను బొత్తిగా స్పందించను. ఎందుకు అని కూపి తీయను. అప్పట్లో నన్ను కంగారు పెట్టిన ఆలోచనలు సెక్స్ పరమైనవి, దిగులు కలిగించినవి, అమ్మను గురించిన జ్ఞాపకాలు. అప్పుడు అవి అంత తీవ్రంగా లేవు. సెక్స్ను గురించిన తీవ్రంగా స్పందిస్తున్నాయి. అంత తీవ్రంగా లేవు. సెక్స్ను గురించి తీవ్రంగా స్పందిస్తున్నాను. మనస్సు ఒక సందేశం అందిస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టడానికి మనం నానా యాతన పడతాం. ఒక్కొక్క భావన నా కళ్ళ ముందు కదలసాగింది. మనసు తెరపై బొమ్మలు కదులుతున్నాయి. వేటికి ఆధారాలు లేవు. మానవ మస్తిష్కం అదే పనిగా ఉద్రేకాన్ని ఉత్పత్తి చేస్తుంది, మనస్సును ప్రేరేపిస్తుంది, ఆలోచనలు కలిగించి అనుభవించమని ప్రోత్సహిస్తుంది. నాలో ఈ నాటకం కొన్ని పగళ్ళు రాత్రుళ్ళు సాగింది. సహనంతో భరించాను. ప్రతి భావాన్ని ఆలోచనగా మార్చి విశ్లేషించాను. ఆచరించాలని ప్రయత్నించలేదు. అంటే ఉద్రేకాలకు నేను లోబడలేదు. రాత్రింబవళ్ళు లోపల ఉన్మాదం, బయట ఒత్తిడి, ఘర్షణ, సమరం. క్రమంగా మస్తిష్కం బయట నాటకానికి తెరపడింది. ఇప్పుడు నా పోరాటం లోపలి ఆరాటం పైన. ఎక్కడో అణచిపెట్టిన కోరికలు విషయాలుగా పొంగి రాసాగాయి. నేను వాటిని సాక్షి మాత్రంగా గమనించసాగాను. అవి నావి కానట్లు, వాటితో నాకు సంబంధం లేనట్లు ప్రవర్తించి అలక్ష్యం చేశాను. కుటీరం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే ఈ ఆలోచనలు సమసిపోతాయన్న భావం కలిగింది. గుడి పూజారి సలహా చెప్పాడు, ఆలయం దగ్గరగా వచ్చి ఉండమని. అక్కడికి వెళ్ళినా నా మనసు నాలోనే ఉంటుంది. జనం మధ్యకు వెళితే ఒంటరితనం ఉండదు. ఒంటరి పోరాటం చేసే బాధ తగ్గుతుంది. మనసు తొందర చేస్తోంది. నేను వదలవలసింది మరేదో ఉంది. అది ఏమిటి?
మనోవ్యాపకాలకు స్వస్తి చెప్పాలి అంటే మానసికంగా సంయమనం పాటించాలి. చేయవలసిన పనులుంటే పిచ్చి పిచ్చి ఆలోచనల పైకి మనసు పోదు. ఏదైనా శారీరకంగా పనిచేస్తుంటే సోమర్తనం ఉండదు, మనసుకు వ్యాపకం ఉంటుంది. అది రహస్యం. గూఢచర్యతో నాలోని ఉద్రేకాలు సమసిపోయాయి. ఇప్పుడు ప్రేరణలు లేవు, పరితాపాలు లేవు, అనుతాపాలు లేవు. పని లేకపోతే ఆలోచనలు వస్తాయి. పని చేస్తే పనిపైనే ఆలోచన ఉంటుంది, ఇతర ఆలోచనలు ఉండవు. హృదయగతమైన సత్యం ఆవిష్కృతం అవుతుంది. సంఘర్షణ చాలా రోజులు సాగింది. నా బుర్రను తినేసింది. రాత్రిళ్ళు నిద్రకు దూరమైనాను. అంతా అశాంతి, కల్లోలం. స్థిమితం లేదు, ప్రశాంతి లేదు, మనశ్శాంతి లేదు. మనస్సును గమనించిన కొద్దీ అలజడి మరింత పెరిగింది. మనసు ఒక యంత్రం, ఆలోచన యాంత్రికం. యంత్రాన్ని పని చేయించాలి, లేకపోతే పాడైపోతుంది. భయం అన్నది మానసికం. ఒకదాని వెంట ఒకటి భయాలు కలుగుతూ ఉంటాయి. ఒక రకం భయం కలిగితే దానిపైన మనస్సును కేంద్రీకరించాలి. దానికి లొంగిపోకూడదు, భయపడకూడదు, నిర్లక్ష్యం చేస్తుండాలి. అప్పుడు భయం వీగిపోతుంది, ఓడిపోతుంది, మనస్సు శూన్యమవుతుంది. ఒక భయం కలిగితే అది ఒక వ్యక్తికి, ఒక విషయానికి సంబంధించింది అయి ఉంటుంది. దానిని అంతవరకే పరిమితం చేయాలి. మిగతా విషయాలపైన ఆ భయం నీడ పడనీయకూడదు. అప్పుడు భయాన్ని తొలగించడం సులభం. ఆ దృష్టితో నా మానసిక యంత్రాన్ని గమనించసాగాను. దానిలో ఎన్ని పొరలు, ఎన్ని అరలు, ఎన్ని తెరలు, కొన్ని అభేద్యాలు, మరికొన్ని జటిలాలు. ఎన్నో మార్గాలలో మనసు పనిచేస్తుంది. ఒకే మార్గం అని, ఒకే పద్ధతి అని ఉండదు. ఉదాహరణకు ఉద్రేకాలు ఎన్ని మార్గాలు, శక్తి ఎన్ని రకాలు. మానసిక శృంగారం, జ్ఞానం అన్నింటికీ మూలం ఒక్కటే, ప్రేరణ, చైతన్యం. మొత్తం మీద చైతన్యం ఒక్కటే చిలువలు పలువలు వేస్తుంది. అదే రకరకాల శక్తులుగా, ఉద్రేకాలుగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది. ఒకే జీవ చైతన్యం అనేక వృత్తుల ద్వారా ప్రవృత్తులుగా రూపాంతరం చెందుతుంది. విభజించి శాసించే విధానం మనసుదే. విడగొట్టి పెత్తనం చెలాయిస్తుంది, శాసిస్తుంది, తన ఆధిక్యతను నిరూపిస్తుంది. ఏకైక జీవ చైతన్యాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి బలహీనపరుస్తుంది, శక్తిని తగ్గించి నిర్వీర్యం చేస్తుంది. అది అంతేనన్న భ్రమ కలిగిస్తుంది. మనస్సు చాలా తెలివిగా పనిచేస్తుంది. చేతికి చిక్కదు, తర్కానికి అందదు. విడివిడిగా ఒక్కొక్క అవయవానికి పని చెబుతుంది, ఊడిగం చేయించుకుంటుంది. ఒకసారి ఒక్క ఆలోచననే ఆచరణకు పంపుతుంది. అన్నింటినీ సమీకరించే పని తను చూస్తుంది. నిర్వహణ, చాకరీ శరీరానికి ఇంద్రియాలది. పెత్తనం, నిర్వాకం మనస్సుది. అలా మనస్సు యొక్క నగ్న సత్యాన్ని గ్రహించగలిగాను. రహస్యంగా మనసు దాచుకున్న విషయాలను, సత్యాలను నిద్రిస్తున్నప్పుడు, మనసు ఏమరపాటుగా ఉన్నప్పుడు కనిపెట్టవచ్చు. మనసు శూన్యమైతే ఆ భాగాల సమాచారం శూన్యమవుతుంది. అంటే మాయమైపోయి శూన్యం మిగులుతుంది. అప్పుడు మనస్సు కొత్త వాకిళ్ళు తెరుస్తుంది, నూతనత్వాన్ని, నూతన శక్తిని ఆహ్వానిస్తుంది. అప్పుడు మనస్సు సున్నితమయ్యి జాగృతమవుతుంది. ఆ మార్పు భరించడం కష్టం. దాని ప్రభావం మేధస్సు పైన, ప్రతాపం శరీరం పైన పడుతుంది. విలవిల్లాడిపోవలసి వస్తుంది. పిచ్చి పట్టినా పట్టవచ్చు. ఉన్మాదిగా మాయ రోగం వచ్చినప్పుడు బయటకు పోయి ఉన్మాదిగా మారనవచ్చు. లేదా శరీరం బ్యాలెన్స్ కోల్పోయి జబ్బు పడుతుంది. అలాంటి మాయరోగం వచ్చినప్పుడు బయటకు పోయి దిక్కులు చూస్తూ కాలం గడిపేస్తాను. అందాన్ని ఆస్వాదిస్తుంటే ఆలోచన కలగదు. ఏది తప్పించుకోవాలనుకోను, దేని నుండి పారిపోవాలనిపించదు. అయినా మనస్సు తప్పించుకునే నేను చేసిన మొదటి పని మనస్సును కట్టడి చేయకపోవడం. దానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఆలోచనల ద్వారా శక్తిని వినిమయం చేయకుండా నిరోధించగలిగాను. ఇప్పుడు మనోభూమికపై పూర్తి ఆధిపత్యం నాది. అనుక్షణం మనస్సును వేయి విధాల కనిపెట్టి ఉంటాను. పిచ్చి వేషాలు వేయనివ్వను, కాపలా కాస్తుంటాను. ఇప్పుడు మనసు తడబడడం లేదు,
ఎటూ పరుగులు తీయదు. ఆ విధంగా నా అంతర్యాన్ని విశ్లేషించి వివేచించడం వల్ల నాలోని ప్రతి భావాన్ని, భయాన్ని వెతికి పట్టుకోగలిగాను. మానసిక చర్యల్ని గమనిస్తూ మూలానికి చేరగలిగాను. మనస్సు నిర్మాణానికి పునాది అహంకారం అని తెలుసుకున్నాను. నాది అంటే అహంకారం. నాలోని భావాలు, ఉద్రేకాలు, ఉద్వేగాలు, ప్రణాళికలు అన్నీ అహంకారం అంటే నేను, నాది అనే కేంద్రీకృత వ్యవస్థ. అది చెదిరితే అంతా కల్లోలం. నా గమనిక వల్ల, అనుశీలన వల్ల మనశ్చర్యల వేగం తగ్గింది. ఒక్కసారి ఒకే భావనపైనే అహంకారం వృత్తి లగ్నమవుతుంది. అహం భావంగా పనిచేస్తుంది, ఒకే దిశగా సాగుతుంది. అహం మొత్తంగా ఎప్పుడూ ఎక్కడా పనిచేయదు. మనోభూమిక పైన ఒక పని మీద లగ్నం చేయదు. స్వభావరీత్యా అహం పరిమితం, చిన్న చిన్న శకలాలుగా విభాగితం కావడం దాని నైజం. అదే మనోమయ అహంకార ప్రవృత్తి. మనం సాధారణంగా ఆలోచనలకు స్పందిస్తాం, కానీ ఆలోచనలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. ప్రతి ఆలోచనకు స్పందించడం సాధ్యపడదు. కొన్ని భావాలు ప్రతిస్పందనలుగా మిగిలిపోతాయి. ప్రతి భావం ప్రేరకంగా, ఉపయోగకరంగా అనిపిస్తుంది. భావాలన్నీ నిజాలనిపిస్తాయి. వాస్తవానికి అవి అన్నీ భ్రమలే. భావనలన్నీ భ్రమాజనితాలు. మన విధులు, కామనలు, నిర్ణయాలు కలగలిసి మన జీవన శైలిని నిర్ణయిస్తాయి. అలా కోరికలు కలగడం, అవి నెరవేరడం అనంతంగా సాగుతుంది. అదే జీవన సరళి. చచ్చే వరకు అవి అలా సాగుతూనే ఉంటాయి. నేను ఆలోచనల్ని భావ చిత్రాలుగా మార్చి అవి శూన్యంలో కదలడం చూస్తాను. అవి క్రమంగా కరిగిపోతాయి, లేదా ఒకదానికొకటి పొంతన లేనట్లు దూరంగా పోయి అంతర్ధానం అవుతాయి. మనం ఏదైనా ఒక భావాన్ని పట్టుకుని దానితో సంబంధం పెట్టుకుంటే, అనుబంధం పెంచుకుంటే అది మనల్ని గట్టిగా పట్టుకుంటుంది. అవే భావానుబంధాలు. అవి కాలక్రమేణా కార్యరూపం ధరిస్తుంటాయి. వివేచన అంటే వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవడం. తర్కం అంటే ప్రతికూలంగా స్పందించడం. ఇప్పుడు నా పరిస్థితి, మనఃస్థితి వేరు. ఏ ఆలోచన నాకు ప్రేరణ ఇవ్వదు, ప్రేరకం కాదు, మార్గదర్శకం కాదు. ఉద్రేకాలు నాకు ప్రేరకం కావు. అహం బొత్తిగా పనిచేయదు. అహంకారానికి, ఇంగిత జ్ఞానానికి సంబంధం లేదు. మనస్సులో అహంకారం ఉన్నప్పుడు అలజడి, సందిగ్ధం, కల్లోలం ఉంటుంది. నాలో అహంకారం నశించి నేనుగా నగ్నంగా మిగిలాను. అంటే నాలోని అహం శక్తిహీనమైంది. అప్పుడు మొదలైన అంతఃస్పందన ఇప్పుడు పూర్వంలా పనిచేయడం లేదు. మేధ, మనస్సు శూన్యమై ఏవి తమలో దాచుకోవడం లేదు. అది నిజమైన శూన్యం. అంటే నాలోని శూన్యంలోకి కొత్త చైతన్యం ప్రవేశించింది. ఈ పరివర్తన వల్ల మెదడు పరావర్తం చెందింది. మస్తిష్కంలో మెదడు పైన ఒత్తిడి అధికమైంది. అంతలో నీరసం, అలసట. అయినా మనస్సు పాదరసంలో మెత్తగా ప్రవహించసాగింది. ఇది సరికొత్త అనుభవం. అది రోజు రోజుకు నాలో చైతన్యం పెంచుతోంది, శక్తిని పెంచుతోంది. విశ్రాంతి అవసరం అనిపిస్తే అలా కొండలపైకి షికారు వెళ్ళేవాడిని. క్రమంగా అదే ధ్యానమైంది. ధ్యాస ధ్యానంగా మారింది. మేధ, మనస్సు, ఆలోచనల పరిధిని దాటిపోయాను. ఏకాగ్రతకు భంగం కలిగేది. ఆలోచనలు పురువిప్పేవి, కోరికలు బొసల కొట్టేవి. వాటిని దూరంగా తరమడానికి స్వేచ్ఛ, సంయమనం అవసరం, ఏకాగ్రత అవసరం. మనసులో ఒక కోరిక కలిగితే వెంటనే దానిని నిలువరించి ప్రతిఘటించాను. దాంతో అవగాహన పెరిగింది, అంతర్ముఖీనత పెరిగింది, అంతరంగంలోకి చొరబడడం సులభమైంది. రాబోయే ఆలోచనల్ని ముందుగానే గ్రహించి నిగ్రహించుకోగలుగుతున్నాను. మనస్సు పూర్తిగా నా అధీనంలోకి వచ్చింది. అలజడి సమస్య పోయింది. ఇప్పుడు నన్ను నేను సంపూర్ణంగా గమనించగలను, విశ్లేషించుకోగలను.
అప్రమత్తత పెరిగింది, జాగరూకత పెరిగింది. అనేక కోణాల నుండి పరిశీలించి విశ్లేషించగలుగుతున్నాను. ఒక్కొక్క భావం ఎక్కడ పుడుతుందో, ఎట్లా పైకి వస్తుందో, ఎలా విస్తరిస్తుందో తెలుస్తోంది. శృంగారం అనేది ఒక భావశకలం, భావ శబలత, స్వకపోల కల్పనా చిత్రం స్వకపోల కల్పనా చిత్రం. అది రూపుదిద్దుకుని శరీరంపై ప్రభావం చూపుతుంది. నరాలు ఉద్రేకం చెందుతాయి, కోరికగా మారి నిలవనేయని పరిస్థితి ఏర్పడుతుంది. శృంగార భావన కలిగిన వెంటనే శూన్యం పైన తీవ్రంగా ధారణ చేస్తే అది బలహీనపడి కరిగిపోతుంది. ఆచరణలోకి వచ్చే అవకాశం ఉండదు. దాని బదులు మనస్సు గొప్ప అనుభూతిని స్వంతం చేసుకుని పరవశం చెందుతుంది. నేను ఆ మొత్తాన్ని ఒక దృశ్యంగా భావించి అదృశ్యం చేస్తాను. అది నా అనుభూతి. సెక్స్ భావనతో తలపడడం కష్టం కాదు. సెక్స్ భావనను ఒక సవాల్గా స్వీకరిస్తాను. అది ఎక్కడ మొదలైంది గమనించి అక్కడికి చేరి సమూలంగా తుడిచివేస్తాను. శృంగార భావన చాలా సున్నితం. ఒక్కొక్కసారి మనసుకు చిక్కదు, భావానికి అందదు. మనసులో దొంగల ప్రవేశిస్తుంది. దానిని పట్టుకుని నిర్మూలించడానికి చాలా అప్రమత్తత అవసరం. సెక్స్పై విజయం సాధించడం వల్ల నాలో చాలా శక్తి సమకూరింది. కుక్కను పట్టుకోవాలంటే కుక్క కంటే మనిషి వేగంగా పరిగెత్తాలి. అలాగే ఒక భావాన్ని, ఉద్రేకాన్ని నిలువరించాలంటే అంతకన్నా బలమైన శక్తిని ప్రయోగించాలి. అదే అప్రమత్తత. సెక్స్ భావన వల్ల మనిషిలో కామ వికారం ఎలా కలుగుతుందో తెలుసుకుని దానిని పరిహరించగలిగాను. వచ్చే ఆలోచనల్ని ముందే తెలుసుకోవడం అలవాటైంది. ఇతరత్ర వ్యాపకాల వల్ల కూడా సెక్స్ భావనల్ని తొలగించుకోవచ్చు. గమనిక వల్లనే శక్తి కలుగుతుంది. అంటే మనసు జోక్యం లేకుండా చైతన్యం వీలుంది. లైంగిక భావ ప్రేరణ ఒక విధంగా నాకు మేలు చేసింది. ఆలోచనల్ని మూలంలోనే త్రుంచివేయడం, శూన్యంలో లయం చేయడం ఎలాగో తెలిసింది. నన్ను నేను అర్థం చేసుకోవడంలో శృంగార విజయం ఎంతో ఉపయోగించింది. లైంగిక భావాన్ని శక్తిగా ఎట్లా మార్చుకోవచ్చో అనుభవపూర్వకంగా తెలిసింది. అంటే శృంగార భావాన్ని జయిస్తే శక్తిపాతం జరుగుతుందని గ్రహించాను. భయం, కామం, కోపం లాంటి గుణాలు మనిషిలోని జీవశక్తిని హరిస్తాయి. వాటికి సంబంధించిన ఆలోచన లేకుండా చేస్తే చాలా శక్తి ఆదా అవుతుంది. మన శక్తి నిల్వలు పెరుగుతాయి. మిగిలిన వ్యసనాలు వీలవుతుంది. ఒక ఆలోచన కార్యరూపం ధరించడానికి చాలా శక్తి ఖర్చు అవుతుంది. దానిని అనుభవించేసరికి నీరసం వస్తుంది. అలా కాక ఆలోచనపై దృష్టి నిలిపి దానిని గమనిస్తే, నిర్మూలిస్తే శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఆ విధంగా భావాన్ని శక్తిగా మార్చుకోవడం నేర్చుకున్నాను. అది సాధన వల్ల సాధ్యమైంది.